హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ దరిద్రుల గురించి మళ్ళీ మాట్లాడడానికి వచ్చాం. వీటి గురించి వీడియో చేయొద్దు అనుకున్నాను, ఈ లేడీ అగోర్ గురించి. కానీ ఈ అంబేద్కర్ గురించి తప్పుగా మాట్లాడున్నాడు. ఈ ప్రత్యాపరోడ్ చేసుకుంటే ఓకే, కానీ అంబేద్కర్ గురించి తప్పుగా మాట్లాడినాడు. ఆ ఆడియో నేను విన్నాను, అది మీకు వినిపిద్దాం ప్రయత్నం చేస్తాను. అంటే ధర్మం ఒక చట్టం అనేది ఉంది భారతదేశంలో, భారతీయ రాజ్యాంగ చట్టం విలువలేదు చట్టానికి. అది తప్పు మాట. అంబేద్కర్ అని మన కొడుకు తప్పు మాట రాసినట్టు వారి విలువలు తెలుసుకుంటున్నారు. అసలు చట్టం అంటే ఏంది, ధర్మం అధర్మం అయినప్పుడు నాలాంటి వాళ్ళు వస్తారు. అంటే అంబేద్కర్ కూడా మీరు అట్లా అనకూడదు. అమ్మ శక్తి ఉందో, మన అమ్మ గర్భం దాల్చిన అమ్మ అన్యాయం జరుగుతుందో, స్త్రీ శక్తి అన్యాయం జరిగినప్పుడు అక్కడ నాలాంటి వాళ్ళు ఉంటారు. మనము స్త్రీ శక్తి అన్యాయం ఈ మాటలని పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతున్నాడు వీడు. 4 పదాలు నేర్చుకున్నాడు: అన్యాయం, గోమాత, స్త్రీశక్తి, అఘోరి. ఈ 4 పదాలు నేర్చుకొని వాటిని అటు ఇటు తిప్పి మాట్లాడుతుంటాడు. సర్వసం అనుకొని మన దేవతలు, మన దేవుళ్ళు పూజించే గోమాత ఏదైతుందో అక్కడ అది అన్యాయం జరిగినప్పుడు, గోహత్య జరిగినప్పుడు నాలుగు ఉంటారు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా నేను ఏది అడ్డు చెప్పలేదు. మీ ఇష్టం, మీ ప్రకారం చేసుకున్నారు. కానీ అంబేద్కర్ గారిని అయితే అలా అనకూడదు. ఓకేనా? అంబేద్కర్ రాసుకోండి, చెప్పండి, అట్లా అనకూడదు. ఆయన సరేనా? రాసుకోండి, కేసులు పెట్టుకోండి. నా కొడుకల్లారా మంచిగా చెప్తున్నా, చెప్పాను. రెచ్చగొడుతున్నాను, మరీ రెచ్చగొడుతున్నారు. మీ అమ్మ పెట్టుకో, కేసు పెట్టుకో. నా రుక్తాను ఈ అమ్మ అడ్రస్ తెలుసుకొని వచ్చి నరుకుతాడంట. అది వాడికి గుద్ద బోలు పట్టుంది. వాడు గుద్ద బోలు అంతా దిగిపోయి ఆల్మోస్ట్ వాడిని ఎక్కడైనా మెడ మీద కత్తి పెట్టి నరికేసి చంపేసినా కూడా ఎవరేం మాట్లాడరు నాకు తెలిసి, దేశం మొత్తం కూడా అలా. కాకపోతే వీడికి ఓవర్ యాక్షన్. మనం నిన్న పోయిన వీడియోలో చెప్పాను, మనమే వాడిని పెంచి పోషించాం, పూజలు చేయడం, ఇంకోటి చేయడం. అలాగే అంబేద్కర్ గారి గురించి మాట్లాడే అంత అర్హత, హక్కు ఎవరికి లేదు దేశంలో. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు ఓటు హక్కు కల్పించిన మనిషి అంబేద్కర్ గారు. ఆయనకి అప్పుడు కానీ ఓటు హక్కు మనకు కల్పించకుండా ఉంటే ఇప్పుడు కూడా మనం ఈ దేశంలో ఉన్నారా ప్రజలు, మనకు ఐడెంటిటీ లేకుండా ఏదో అలా చచ్చిపోయేవాళ్ళం. అది ఓటు హక్కు మనకు కల్పించడం వల్ల అన్ని ఉపయోగాలు మనకు చేసిన అంబేద్కర్ గారిని తిరుగుతుంటే ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవుతున్నారు, మంచి పని చేస్తున్నారు. వీడు కానీ ఎక్కడ కనిపిస్తే నా కొడుకుని అక్కడే చంపేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.